హాయ్ థ్రటలర్స్, ఈరోజు మనము రెట్రో ప్లస్ క్లాసికల్ కాంబినేషన్లో వచ్చే యంగ్స్టర్స్కి చాలానే ఫేవరెట్ అయిన ఒక బండి. సో ఎవరైనా చూస్తారంటే హోండాది CB350RS. ఈ బైక్ గురించి రివ్యూలో వచ్చి ఈ వీడియోలో వచ్చి చూసేస్తాం. ఈ బైక్ ఎలా ఉంది, రైడ్ చేసేదానికి ఎలా ఉంది, ప్రైసింగ్ ఏముంది, కలర్స్ ఏముంది, అన్ని డీటెయిల్స్ని వచ్చి చూసేస్తాము. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండేది థ్రటలర్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చి మరికుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా రాండా క్విక్గా వీడియో లోపల పోతాము. ఈ వీడియో మనకి ఎత్తేదానికి హెల్ప్ చేసిన షోరూమ్ ఆనంద హోండా బొమ్మనహల్లి. బెంగళూరు నుంచి వీడియో చూస్తూ ఉంటారంటే హోండా వెహికల్స్లో ఏమైనా ఎంక్వైరీ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఆ కాంటాక్ట్ నెంబర్ వచ్చి నేను డిస్ప్లే చేశాను, అదే తర డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. CB350RS వచ్చి 2025లో అప్డేట్ చేసినారు. అప్డేట్స్ ఏమేమైనది 1 by 1గా చూసేస్తాము. నంబర్ 1 అప్డేట్ ఏమని చూస్తుంటే మనకి హెడ్లైట్ విజిబిలిటీ వచ్చి ఇప్పుడు ఇంక్రీజ్ చేసినారు. ప్లస్ వచ్చి చూస్తుంటే మనకి కొత్తగా ఒక కలర్ యాడ్ చేసినారు, గ్రే కలర్ వచ్చి యాడ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది పాత బండిని, బట్ చేంజెస్ ఏమీ చాలా పెద్దగా లేదు అనే దాని నుంచి నేను పాత బండి పెట్టిన రివ్యూ చేస్తూ ఉన్నాను. బట్ కొత్త దాంట్లో పెద్దగా ఏమీ అప్డేట్ లేదండి. సో నెక్స్ట్ థింగ్ చూస్తుంటే మనం చూస్తూ ఉండేది ఈ రెడ్ కలర్, దీని వచ్చి డిస్కంటిన్యూ చేసేసి మెరూన్ రెడ్ అని ఒక కలర్ ఇచ్చినారు. సో దీని తర్వాత ఉండే అప్డేట్ ఏమని చూస్తుంటే మనకి బ్లాక్ విత్ ఎల్లోలో వచ్చి ఒక కలర్ గాడి వస్తూ ఉండే, ఆ గాడిని వచ్చి స్టాప్ చేసేసి ఫుల్ బ్లాక్ కలర్ ఇస్తూ ఉన్నారు. సో దీని తర్వాత ఉండే అప్డేట్ ఏమని చూస్తుంటే మనకి ట్యాంక్ పైన ఒక గ్రాఫిక్స్ ఇచ్చింటారు. ఆ గ్రాఫిక్స్ వచ్చి పర్టికులర్ మోడల్స్లో మాత్రం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తుంటే అన్ని మోడల్స్లను ఆ గ్రాఫిక్స్ వచ్చి ఇస్తూ ఉన్నారు. సో ఈడు చూడొచ్చు, ఈ గ్రాఫిక్స్ వచ్చి ఇప్పుడు వచ్చి అన్ని గడిలను ఇస్తూ ఉన్నారు. ఇది వచ్చి పర్టికులర్ మోడల్స్లో మాత్రం వస్తూ ఉండే. నెక్స్ట్ ఏమని చూస్తుంటే మనకు OBD 2B ఇంజిన్ వచ్చి ఇచ్చినారు ఎమిషన్ నామ్స్ ప్రకారము. మనం ఈ CB350RSది రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి చూస్తాము. హెడ్లైట్ చూస్తుంటే మనకి ఒక కంప్లీట్ LED సెటప్, అదే తర ఇండికేటర్స్ను ఒక కంప్లీట్ LEDస్లో ఇచ్చినారు. ఈ ఇండికేటర్స్ను మనకి వచ్చి చూస్తుంటే ఆల్వేస్ వచ్చి గ్లో అవుతూ ఉంటుంది. ఈ బండిలో స్విచ్చెస్ నుంచి డిఫరెంట్గా ఇచ్చినారండి. కింద వచ్చి ఇండికేటర్స్, మిడిల్ హారను, దానిపైన వచ్చి చూస్తుంటే మనకి మీటర్ని టాగల్ చేసేదానికి స్విచ్ ఇచ్చినారు. సో దానికి పైన వచ్చి చూస్తుంటే మనకి హై బీమ్, లో బీమ్ ప్లస్ వచ్చి పాస్ వచ్చి అయిన ఆప్షన్ వచ్చి ఇచ్చినారు. రైట్ సైడ్లో మనకి హజార్డ్ ప్లస్ వచ్చి చూస్తుంటే కిల్స్ వచ్చి ఇచ్చినారు. నెక్స్ట్ ఈ బండిది మీటర్ కన్సోల్ గురించి చూస్తాము. మనకు క్లాసికల్ స్టైల్లో ఉండాలనేసి ఒక రౌండ్ టైప్లో మీటర్ వచ్చి ఇచ్చినారు. సో డీటెయిల్స్ అని చూసేకపోతే మనకు పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడు వచ్చే మోడల్లో మాత్రం మనకు బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకొని వచ్చాము. ప్లస్ వచ్చి చార్జర్ను యాడ్ చేసినారు. లోపల వచ్చి ఒక చిన్న LCD కన్సోల్ వచ్చి ఇచ్చినారు. సో దాంట్లో ఏమేమంతా డీటెయిల్స్ ఉంది అనేది వచ్చి 1 by 1గా చూసేస్తాము. సో ఫస్ట్ చూస్తారంటే మనకి ఒక న్యూట్రల్ వచ్చి చూసేకవుతా ఉంది. ప్లస్ వచ్చి చూస్తారంటే మనకి గేర్ ఇండికేటర్, నేను న్యూట్రల్ అని చెప్తా ఉండేది గేర్ ఇండికేటరు. నెక్స్ట్ వచ్చి చూస్తుంటే మనకు ఓడోమీటర్ ఇచ్చినారు, ఫ్యూయల్ లెవెల్ ఇచ్చినారు, టైం వచ్చి చూసేకవుతా ఉంది. సో అదే తర వచ్చి మనం టాగల్ చేసి చూస్తాం ఏమేమి ఆప్షన్ ఉందనేసి. సో ట్రిప్ A ఇచ్చినారు, ట్రిప్ B వచ్చి ఇచ్చినారు, ప్లస్ వచ్చి మనకు రేంజ్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చి చూస్తారంటే మనకి ట్రిప్ A యావరేజ్, అదే తర ఫైనల్ మనకు వచ్చి చూస్తారంటే బ్యాటరీ వోల్టేజ్ని ఇచ్చినారు. సో బ్యాటరీ వోల్టేజ్ వచ్చి చాలానే ఒక మెయిన్ ఫ్యూచర్ అండి. రీజన్ ఏమంటే ఇప్పుడు వచ్చే గాడి అన్నీ BS6, సో అన్ని సెన్సార్ను బ్యాటరీ డిపెండ్ చేసి వర్క్ అవుతుంది. ఇన్ కేస్ బ్యాటరీ వీక్గా ఉన్నాయంటే సెన్సార్ అన్నీ ఫాల్ట్ అయిపోతుంది. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ వచ్చి బ్యాటరీ వచ్చి మీరు మరికుండా చెక్ చేసి పెట్టుకుండా ఏం వోల్టేజ్ ఉంది, ఛార్జ్ అవుతుందా లేదా అనేసి. ఆల్రెడీ నేను చెప్పిన తర్వాత దీంట్లో వచ్చి కనెక్టివిటీ ఫీచర్ ఉంది. సో మనకు వచ్చి చూస్తారంటే కాల్స్ యాక్సెస్ చేసుకుని వచ్చాము, SMS యాక్సెస్ చేసుకుని వచ్చాము, అదే తర చూస్తారంటే ట్రాక్ను వచ్చి చేంజ్ చేసుకుని వచ్చాము. నావిగేషన్ వచ్చి చూస్తుంటే యాక్సెసరీగా ఇచ్చినారు. ఈ బండిది వెయిట్ అని చూసుకుంటే మనకు ఒక 180 kgs వచ్చి ఇచ్చినారు. ఒక బల్క్ అయిన గాడి అండి. సీట్ హైట్ వచ్చి 800 mm ఉంది. అదే తర గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 168 mm ఉంది. సో దీని స్టేట్ అవే కాంపిటీటర్ అయినా హంటర్ జೊತೆ కంపేర్ చేసేటప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి బాగానే ఇచ్చినారు. నేను రైడ్లో వచ్చి చెప్తాను మనకు వచ్చి ఎలా ఉంది సీటింగ్ కంఫర్ట్ ఇదన్నీ. నెక్స్ట్ టైర్స్, బ్రేక్ అండ్ సస్పెన్షన్ గురించి చూస్తాము. ఫ్రంట్లో వచ్చి చూస్తానంటే మనకి 119 inches వచ్చి ఇచ్చినారు. సో అదే తర మనకి బ్రేక్స్ చూడాలంటే 310 mm బ్రేక్స్ వచ్చి ఇచ్చినారు. పెటల్ డిస్క్ లేదు, అది మిస్ అవుతా ఉంది. నిసిన్ క్యాలిపర్ ఇచ్చినారు. బ్రేక్ ఎలా ఉంది అనేది రైడ్ రివ్యూలో చూస్తాము. సస్పెన్షన్ వచ్చి షోవా బ్రాండ్ నుంచి ఇచ్చినారండి. ఈ షోవా బ్రాండ్ అనేది మనకి రేస్ గాడికి అంతా సస్పెన్షన్ వచ్చి వీళ్ళే ట్యూన్ చేసేది. ఆ బ్రాండ్ నుంచి వచ్చి సస్పెన్షన్ ఇచ్చింటారు. బాగానే ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
నెక్స్ట్ రియర్లో వచ్చి చూస్తుంటే మనకి 150 70 17 ఇంచెస్ ఇచ్చినారు. సో ఒక వైడ్ అనే టైరే, బట్ మిస్ అయ్యేది ఏమని చూస్తుంటే మనకు మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చింటే బెటర్గా ఉండిను. బ్రేక్ వచ్చి ఒక 240 mm ఇచ్చినారు, సింగిల్ పిస్టన్ క్యాలిపర్. సో సేఫ్టీ లేని ఏమీ కాంప్రమైజ్ లేదు, డ్యూయల్ ఛానల్ ఏబీసీ ఇచ్చినారు. సో టైర్స్ వచ్చి చూస్తుంటే మనకు స్క్రాంబ్లర్ గాడిలో వస్తుంది కదా, ఆ తర మనకు వచ్చి ఒక డ్యూయల్ పర్పస్ టైర్ వచ్చి ఇచ్చినారు. దీని వచ్చి ఒక మడ్ సర్ఫేస్లను యూస్ చేసుకుని వచ్చము, అదే తర మనం ఒక మెయిన్ రోడ్లను దీని వచ్చి యూస్ చేయొచ్చు. మనకు 15 లీటర్ల ఒక మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చినారు. సో ఈ బండి మ్యాక్సిమం మనకి సిటీలో ఒక 30 ఇవ్వచ్చుము, లాంగ్ పోతుంటే ఒక 35 ఇవ్వచ్చుము. యూజర్స్ ఎవరైనా ఉంటారంటే మరికొండ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంత మైలేజ్ ఈ బండి ఇస్తూ ఉందనేసి. నెక్స్ట్ ఈ బండిది హార్ట్ అయిన ఇంజిన్కి వస్తాము. మనకి సీసీ 348.36 సీసీ ఇచ్చినారు. బోర్ అండ్ స్ట్రోక్ గురించి మాట్లాడాలంటే 70కి 90.5 బోర్ వచ్చి ఇచ్చినారు. ఒక లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ అండి. సో మనకి పవర్ వచ్చి చూస్తారంటే 21.07 PS 5500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ చూస్తారంటే ఒక 30 Nm 3000 RPMలోనే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ బండి చూస్తామంటే మనకు ఒక ఇనిషియల్ టార్క్ వచ్చి బాగా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే తర్వాత ఒక క్రూసియర్ కాన్సెప్ట్లో చూసేటప్పుడును పవర్ వచ్చి డీసెంట్గా వచ్చేది వచ్చి చూసేకవుతుంది. బట్ ఇది వచ్చి ఒక లాంగ్ స్ట్రోక్ ఇంజిన్. సో వైబ్రేషన్స్ ఉందా అనేది రైడ్ రివ్యూలో నేను చెప్తాను. రాయల్ ఎన్ఫీల్డ్లో దీని డైరెక్ట్ కాంపిటేటర్గా ఉండే హంటర్ జొత ఒక చిన్న కంపారిజన్ చూస్తాము. సో మనకు హంటర్ వచ్చి చూస్తుంటే 27 Nm 4000 RPMలో ప్రొడ్యూస్ చేసింది. బట్ CB 350 RS వచ్చి మనకు 30 Nm 3000 RPMలోనే ప్రొడ్యూస్ చేసేసింది. సో కంపేర్ చేసేటప్పుడు ఈ గాడి వచ్చి హంటర్ నుంచి చాలానే క్విక్కర్గా ఉంటుంది. ఫైనల్గా ఈ బండిలో ఇచ్చిన ఫీచర్స్ని ఒక షార్ట్ సమ్మరీగా చూసేస్తాము. ఫస్ట్ థింగ్, మీరు వచ్చి బ్లూటూత్లో ఈ బండిని వచ్చి కనెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, బ్రేక్ చేసేటప్పుడు ప్యానిక్ బ్రేకు, హజార్డ్ లైట్ వచ్చి ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. ట్రాక్షన్ కంట్రోల్ వచ్చి ఇచ్చినారు, స్లిప్పర్ క్లచ్ ఉంది, అదే తర డ్యూయల్ ఛానల్ ఏబీసీను ఉంది. ఫైనల్గా హజార్డ్ లైట్ను మనకి ఇచ్చినారు. ఫైనల్గా ఈ బండిలో మనకి 2 వేరియంట్స్ వచ్చి వస్తూ ఉంది, DLX అండ్ DLX Pro. ఈ రెండు దానికి చాలా చిన్న డిఫరెన్సే ఉంటుంది. ఏమంటే మనకు వాయిస్ కంట్రోల్ వచ్చి DLXలో ఉండలేదు, DLX Proలో వచ్చి ఉంటుంది. సో DLXలో వచ్చి చూసంటే మనకు 2 కలర్ ఆప్షన్ వచ్చి ఉంది. అదే DLX Proలో వచ్చి చూసంటే మనకు 4 కలర్ ఆప్షన్స్ వచ్చి ఉంటుంది. DLX వచ్చి 2,15,500 ఎక్స్-షోరూమ్ వచ్చి ఉంటుంది. DLX Pro మోడల్కి వచ్చి పోతుంటే 2,18,500 వచ్చి ఎక్స్-షోరూమ్గా ఉంటుంది. డీటెయిల్ అయిన ప్రైస్కి హోండాను వచ్చి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బండిది రైడ్ రివ్యూ గురించి చూసేస్తాము. సో నేను ఇప్పుడు వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానండి. నెక్స్ట్ వీడియో నుంచి డెఫినెట్లీ నేను వచ్చి లైవ్ వీడియోని చేస్తాను. సో ఇప్పుడు ఐఎమ్ సారీ ఫర్ దట్. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే తోలేటప్పుడు అనేది చూసేస్తాము. ఫస్ట్ థింగ్, సీటింగ్ వచ్చి చూస్తారంటే స్లైట్లీ కమిటెడ్ అండి. అంటే ఇది ఒక యంగ్స్టర్స్ ఫోకస్డ్ బైక్. సో దాని నుంచి వచ్చి స్లైట్గా కమిటెడ్గా ఉండే, బట్ అంతేమీ అన్కంఫర్టబుల్గా అంతా లేదు, డీసెంట్గానే ఉండే. సీటింగ్ కుషన్ వచ్చి డీసెంట్, చాలా వచ్చి సాఫ్ట్ అంతా లేదు. ఒక లాంగ్ రైడ్ పోతేను మేబీ మీరు కుషన్ పెట్టుకునేది బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి చూస్తుంటే మనకు బ్రేక్స్ వచ్చి ఎక్సలెంట్గా ఉండేయండి. ఈ 350cc బండిని స్టాప్ చేసేదానికి మనకి బ్రేకింగ్ పవర్ వచ్చి సఫిషియెంట్గా ఉంది. అదే తర్వాత 180 kg వెయిట్ ఉందని నేను చెప్పాను, బట్ గాడి వచ్చి తోలేటప్పుడు వెయిట్ వచ్చి జగన్ ఫీలే కాలేదండి. అంత బాగా వచ్చి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి గాడిలో ఉండే. నెక్స్ట్ వచ్చి చూస్తుంటే గియర్స్ను చాలా ప్రిసైజ్గా ఉండే. సో ఎలా ఉందంటే త్రో వచ్చి చాలా కమ్మీ, ఒక గేరు ఉంది, ఒక గేరు మనం వేసేటప్పుడు ఆ త్రో చాలా కమ్మీగా ఉండే. ప్లస్ వచ్చి స్లాటింగ్లోనే ఏమో ఇష్యూస్ నేను ఫీల్ చేయలేదు. ప్లస్ క్లచ్ వచ్చి ఆల్రెడీ నేను చెప్పింది ఇది వచ్చి స్లిప్పర్ క్లచ్ ఉందనేసి, దాని నుంచి మనకి వచ్చేసి క్లచ్ చాలానే స్మూత్గా ఉంది. సో ఒక సిటీ పర్పస్లో మీరు యూజ్ చేసేటప్పుడు గాడి వచ్చి చాలానే బాగా ఉంది. సో నెక్స్ట్ వచ్చి చూస్తారంటే సస్పెన్షన్ వచ్చి స్లైట్ స్టిఫర్ సైడ్లో వచ్చి ఉంది. రీజన్ ఏమంటే ఇది ఒక స్క్రాంబ్లర్ టైప్ అండి. సో ఎగ్జాక్ట్ స్క్రాంబ్లర్ కాదు, బట్ స్క్రాంబ్లర్ కాన్సెప్ట్లో ఉండే గాడి అని చెప్పుకోవచ్చు. సో అదే దాని నుంచి ఒక ఆల్ టెరైన్ గాడి అనే దాని నుంచి సస్పెన్షన్ వచ్చి కొంచెం స్టిఫర్ సైడ్లో వచ్చి ఇచ్చిండారు. ప్లస్ వచ్చి ఇంజిన్ డెఫినెట్లీ ఏంటి హోండా గాడి, ఎప్పుడూ హోండా గాడిని. రీజన్ ఏమంటే అంత ఒక స్మూత్ అయిన ఇంజిన్ అండి, బట్ స్లైట్లీ ఒక చిన్న వైబ్రేషన్ రైడ్ చేసేటప్పుడు ఉందండి. రీజన్ ఏమంటే మనకు వచ్చేది ఒక లాంగ్ స్ట్రోక్ ఇంజిన్. సో ఎంత మినిమైజ్ చేయాలనో వైబ్రేషన్ అంత బాగా చేసిండారు. స్టిల్ ఒక చిన్న వైబ్రేషన్ ఉంది, బట్ కాంపిటేటర్స్ని కంపేర్ చేసేటప్పుడు దీంట్లో చాలానే కమ్మినే వైబ్రేషన్ ఉంది. సో నెక్స్ట్ చూస్తుంటే మనకు ఒక పుల్లింగ్ వచ్చి ఒక ఈగర్ పుల్లింగ్ తెలుస్తుందండి. మీరు రాయల్ ఎన్ఫీల్డ్ సైడ్ బై సైడ్ ఈ గాడిని తోలేటప్పుడు మీకు డెఫినెట్లీ పవర్ డిఫరెన్స్ వచ్చి ఈ గాడిలో వచ్చి ఫీల్ చేయొచ్చు. నాట్ ఓన్లీ థియరిటికల్, ఇది వచ్చి 1000 RPM ముందునే వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ కంపేర్ చేసేటప్పుడు పవర్ ప్రొడ్యూస్ చేసింది. ప్రాక్టికల్గా మీరు తోలేటప్పుడు అది రియలైజ్ చేయొచ్చండి, అంత బాగా వచ్చే ఇంజిన్ వచ్చి ట్యూన్ చేసిండారు. సో ఆల్మోస్ట్ ఈ గాడిది ఇదే అండి రివ్యూ. ఈ రివ్యూ ఏడు వరకు చూస్తూ ఉండే అందరికీ
చాలానే థ్యాంక్స్ అండి. మన వీడియో నచ్చింటే లైక్ చేసి పెట్టుకుండా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా. సో డెఫినెట్లీ అప్కమింగ్ వీక్స్లో వచ్చి వీక్లీ అట్లీస్ట్ 2 వీడియోస్ వచ్చి డెఫినెట్లీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అంటిల్ దట్, బాయ్ ఫ్రమ్ హార్త్ హోటల్స్ ప్రవీణ్.